ముస్లిం మైనారిటీలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ఇల్లందు సింగరేణి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో తన సొంత వ్యయంతో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. పట్టణంలోని 24 వార్డులకు చెందిన ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేయాలన్న ఆలోచనతో కఠోర దీక్షలు ఉంటారని, వారు కోరుకునే కోరికలు అన్ని భగవంతుడు ప్రసాదించాలని, అందరినీ చల్లగా చూడాలని, అందరూ కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలని ముందుగా అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్ర, డానియల్, వైస్ చైర్మన్ పెండల రాజు, మాజీ చైర్మన్ దమలపాటి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్స్ జాఫర్, సైద్ మియా, రాజు, నీలాపూర్ రమేష్, కార్తిక్ మరియు ముస్లిం మత పెద్దలు ముతావలి హబీబ్, మౌలానా ఇనేతుల్లా రషీదీ, మౌలానా ఇబ్రహీం, మాజీ వైస్ చైర్మన్ జానీ ఆజం అఖ్తర్, మాజీ పట్టణ అధ్యక్షులు జానీ మరియు అధికారులు సింగరేణి జీఎం వీసం కృష్ణయ్య, ఎంఆర్ఓ రవికుమార్, మున్సిపాలిటీ కమిషనర్ సిఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. दरमियान में उनसे भी गुजारिश है कि इफ्तार के दस्तरखान पे बैठ जाए, मत खड़े रहे। दरमियान में यहाँ पर बैठे हुए हैं तमाम अहबाब, उनसे गुजारिश है कि सफ़ों को मुकम्मल करके बैठ जाएं। अंदाज में कुछ अगर किसी को कुछ बोलना है, बात करना है तो आगे तशरीफ लाए। नमस्कारम। ముందుగా ఇఫ్తార్ ఇందుకు ఇచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ పేరు పేరున రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్దలు కనకన్న గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ ఇందు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఆరగించి ఆ దేవుడి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ప్రతి సంవత్సరం లాగానే గత 10 సంవత్సరాలుగా నిత్యం కనకన్న ప్రతి సోదరునికి ఇఫ్తార్ ఇందు ఇస్తూ సాంప్రదాయబద్ధంగా ముందుకు పోతున్న సందర్భంలో వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ అందరి ఆశీస్సులు, ఇల్లందు పట్టణ ఆశీస్సులు, అదేవిధంగా మొత్తం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల ఆశీస్సులు అన్నీ కూడా కనకన్న మీద ఉండాలని చెప్పి ఆ దేవుని ఆకాంక్షిస్తూ మంత్రి గారు రాలేకపోయారు కాబట్టి అందరూ కూడా కోరం కనకయ్య గారికి, ఎమ్మెల్యే గారికి అందరూ కూడా మా ముస్లిం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారు ముస్లిమ్స్తోని ఎంతో మంచిగా ఉండి ప్రతి రంజాన్కి ఒక జుబ్బా వేసుకొని మంచిగా కంగ్రాచులేషన్ చెప్పుకుంటా వారికి ప్రత్యేక ముస్లింలు ధన్యవాదాలు చెప్పుకుంటా. ఏదైతే ఈ పవిత్ర రంజాన్ మాసంలో గౌరవనీయులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ ఇఫ్తార్ విందు జరుగుతుందో ఇక్కడికి వచ్చేసిన ముస్లిం సోదరులందరికీ అడ్వాన్స్ రంజాన్ ముబారక్ మరియు ఇక్కడికి వచ్చిన శుభాకాంక్షలు. అన్నగారు ఇప్పుడే కాదు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి, ఆ తర్వాత జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు కానీ ముస్లింల మనోభావాలకు దగ్గరవుతూ వారికి దగ్గరవుతూ ప్రతి సంవత్సరము ఈ ఇఫ్తార్ విందు ఇలా ఇస్తూనే ఉంటారు. మనం కూడా వారు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు స్వాగతించి వారి ఆహ్వానాన్ని మన్నించి మనం కూడా ఇచ్చేస్తున్నాము. అలాగే ఏదైతే మన ఈ చిన్న చిన్న సమస్యలు అంటే మా పర్సనల్ అన్నగారు చిన్న చిన్న విషయాలు ఏదున్నాయో మీరు వాగ్దానం చేసి 2 సంవత్సరాలు ఏందన్నారు. ప్రతి ఒక్కరి నోట్లో అదే ఉన్నది. ఏంటంటే అన్న మాకు గతంలో ఏదైతే షాదీఖానా గురించి మాటిచ్చారో ఆ షాదీఖానా దయచేసి ఈ సంవత్సరం పూర్తి చేస్తే బాగుంటుందని ఉందన్న. ఏదైతే దానికి కావాల్సిన బడ్జెట్ ఉందో లేదా దానికి కేటాయించిన గతంలో ఉన్న ప్రభుత్వం దానికి కేటాయించిన స్థలం మనది కరెక్టా కాదా చూసి మీ కనుసైగలలో మీ ఆధ్వర్యంలో అదే ప్లేస్ ఇస్తారా లేక మన షాదీఖానా కంప్లీట్ చేస్తారా అని చేసిస్తే ఈ ఇల్లందు నియోజక ప్రజలు మిమ్మల్ని రుణపడి ఉంటారు, గుర్తుంటది. ఇప్పుడే కాదు, గతంలో రాబోయే రోజుల్లో మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా కోరుకోవాలని ఇల్లందు పట్టణ ముస్లిం సోదరులందరి తరఫున మీకు అభినందనలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. अल्हम्दुलिल्लाह आज हमारे एमएलए साहब ने यहाँ इफ्तार की दावत दी है। ऐसे कई सालों से दे लेते हुए आ रहे हो, एज जेडपी चेयरमैन के जब भी दिए, अभी जो है एमएलए होने के बाद में भी लगातार ये 3rd ईयर दिए उन्होंने। तो इसी तरीके से एक मिसाल कायम कर दी हमारे एमएलए साहब भाईचारे का, और क्या बोलते हैं इसको, एक नेशनल ब्रदरहुड
तो अल्लाह ताला से दुआ है कि अल्लाह ताला इनकी सेहत में तरक्की अता फरमाए। वमा अलैना इल्लल बलाग। बरकातुहू। मेरे भाइयों, दोस्तों और बुजुर्गों, हमारे एमएलए साहब हम ईमान वालों को, मुसलमानों को दिलो जान से ज्यादा चाहते हैं। अल्हम्दुलिल्लाह हम जो भी तकाजा लेके जाते हैं अल्हम्दुलिल्लाह वो तकाजा पूरा करते हैं। लेकिन आज इफ्तारी के मौके पर इफ्तार क्या है, रोजा क्या है और रमजान में इफ्तारी की अहमियत क्या है, ये मुख्तसर सी बात मैं आपके सामने अर्ज करना चाहता हूँ। रोजे के जरिए से इंसान के अंदर इंसानियत जिंदा होती है। रोजे के जरिए से अल्लाह का डर उसके दिल में आता है। रोजे के जरिए से दूसरे की हमदर्दी उसके दिल में आती है। रोजे के जरिए से दूसरे की गमगुसारी उसके अंदर आती है। रोजे के जरिए से दूसरे की तकलीफ उसको समझ में आती है। और रोजे के बाद आखिरी दिन में जो फितरा दिया जाता है वो इसीलिए दिया जाता है ताकि दुनिया के अंदर मसावत हो जाए, अमीर गरीब सब एक हो जाए और गैर इंसानियत के नाम पर सारे दिलों का एक इकट्ठा जमता हो जाए। और उसी की एक मिसाल कायम करने के लिए हमारे कोरम कनकैया एमएलए साहब ने आज हम सबको यहाँ इस मुबारक और मुकद्दस मौके पर यहाँ जमा फरमाकर वो गोया के इस बात की हम सबको जो है ना तलकीन और तरगीब दिला रहे हैं कि रोजा रखने के बाद रोजे के जरिए जो डर और खौफ खुदा तुम्हारे अंदर आया है, जिंदगी भर तुम खौफ खुदा अपने अंदर रखकर आखिरत को बचाने के लिए अपने मुल्क और देश की वफादारी के साथ में अपनी जिंदगी गुजारने का अहद करने के लिए हम सबको उनकी तरफ से हम ये बात पहुंचा रहे हैं कि इंशाअल्लाह हम सब लोग हमारे इस देश के लिए और इस देश को बचाने के लिए इसकी मोहब्बत में अपनी माल, अपना जान, अपनी इज्जत, अपनी आबरू सब कुछ लगाएंगे और इसी रोजा और नमाज के जरिए से यह कैफियत पैदा होती है। अल्लाह हम सबको अमल की तौफीक अता फरमाए। పట్టణంలో ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది। వారందరూ కూడా రంజాన్ మాసం ఉన్నటువంటి పవిత్రమైన మాసంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం మీరు పిలిచినందుకు అందరూ కూడా ఇఫ్తార్ కాదైనటువంటి మైనార్టీ ముస్లిం పెద్దలకు, వివిధ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సోదరులకు, అదేవిధంగా అవుతా ఉన్నటువంటి అక్క చెల్లెలందరూ కూడా పేరు పేరు నమస్కారం। ఇఫ్తార్ తర్వాత మరి పెద్దలందరూ కూడా నమాజ్ పూర్తయిన తర్వాత ఇక్కడే భోజన కార్యక్రమాలు ఉంటాయి। ఎవరు కూడా మరి ఇంటికి వెళ్ళాలని ఆలోచన లేకుండా భోజనం చేసేలా చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ మరొకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం। అందరికి నమస్కారం। ఇలా ఈ సంవత్సరం మీ అందరితో కలిసి నేను కూడా పాల్గొనుటకు ముందుగా మన అన్నగారైన ఎమ్మెల్యే గారికి మీ అందరికీ కృతజ్ఞతలు। ఈ యొక్క ఇఫ్తార్కి నేను తెలుసుకున్న విధానం బట్టి అయితే ఎంతో క్రమశిక్షణగా, ఎంతో భయంతో, ఎంతో భక్తితోటి మీరు పాల్గొంటారు దినమంతా ఉపవాసంతో। క్రైస్తవులకు మీకు ఒకటే రోజు తేడా, మీకు మాకు ఒకటే రోజు తేడా। మీరు ఎంతో కఠినంగా చేస్తారు ఉపవాసాలు, ఉమ్ము కూడా మింగకుండా। మీరు చాలా గ్రేట్ అండి। మీ అందరికీ అడ్వాన్స్గా రమదాన్ శుభాకాంక్షలు। థ్యాంక్ యూ। मौलाना से गुजारिश है कि दुआ शुरू करें। मोहम्मद मुबारक वसल्लम। हमारे खास तौर पर हमारी इस रियासत को ऐ अल्लाह सोने की चिड़िया बना। ऐ अल्लाह हमारी इस रियासत को, हमारे इस तेलंगाना को ऐ अल्लाह खुश व खर्रम रियासत बना दे। ऐ अल्लाह आमन्तु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अफ्तरतु व तक़ब्बल मिन्नी। इफ्तार कर ले।
भाई करी करी बाकी తీసుకురా జాఫర్ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే భోజనం చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ రండి. ఇక్కడ एमएलए साहब को जामा मस्जिद से हबीब भाई की तरफ से शाल पोशी हो रही। हबीब भाई जरा क्रॉस हो गए डालो वाइस चेयरमैन म्युनिसिपालिटी पेंडल राजू साहब को भी क्या